నెల్లూరు జిల్లా కావలిలో వైసీపీ నేతల అరాచకాలు ఆగడం లేదు. టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హత్యకు కుట్ర జరిగిందన్న ఆరోపణల కేసు తర్వాత ఫ్యాన్ పార్టీ మాజీ శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విదేశాలకు పారిపోయి ఉంటారనే ప్రచారం జరుగుతోంది. కావ్యపై హత్యాయత్నం వెనుక ఉన్న అసలు కారణాలేంటి? ఈ వ్యవహారంలో పోలీసులపై వస్తున్న విమర్శలేంటి? రామిరెడ్డి సతీమణి ఆదిలక్ష్మికి పరామర్శ పేరుతో కావలిలో ఫ్యాన్ పార్టీ నేతలు చేస్తున్న హడావిడేంటి? నెల్లూరు జిల్లా కావలి వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయిన ఈ నేత గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా అరాచకాలు ఆపలేదు. ఈ మధ్య వరుస వివాదాలు, కేసుల్లో చిక్కుకుంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కావలిలో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. ఇటీవల తుమ్మలపెంటలో జల్ జీవన్ మిషన్ పైలాన్ కూలదోసి ఆ నెపం టీడీపీ వారిపైకి నెట్టే ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఈ క్రమంలో వైసీపీ నేతలు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత తన వెంట తిరిగే 2 రౌడీ షీటర్లు, తన దగ్గర పనిచేసే మరో 2ని టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి బంధువులు నిర్వహిస్తున్న స్టోన్ క్రషర్ దగ్గరకు పంపించి హడావుడి చేయడం వివాదాస్పదమైంది. ఈ ప్రాంతాన్ని డ్రోన్తో చిత్రీకరిస్తున్న రామిరెడ్డి మనుషులను ప్రశ్నించిన క్రషర్ సిబ్బందిపై మారుణాయుధాలతో దాడి చేయడంతో రగడ జరిగింది. ఇక్కడ పనిచేస్తున్న కూలీలు 2 రౌడీ షీటర్లను పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో కేసు నమోదైంది. అయితే ఇది టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హత్యకు జరిగిన కుట్ర అన్న ఆరోపణలు రావడంతో రామిరెడ్డి చిక్కుల్లో పడ్డారు. అయితే ఇవన్నీ తప్పుడు కేసులన్నది వైసీపీ నేతల వాదన. స్టోన్ క్రషర్ ఉండే ప్రాంతం ఉదయగిరి నియోజకవర్గ పరిధిలో ఉంది. దీంతో రామిరెడ్డికి అక్కడ పనేంటి అన్న ప్రశ్న వస్తోంది. ఒకవేళ ఎవరైనా విజువల్స్ కోసం పంపితే పదే పదే ఫోన్లు ఎందుకు చేశారన్నది క్వశ్చన్. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డితో పాటు ఈయన సతీమణి ఆదిలక్ష్మి కూడా ఫోన్ చేశారన్న ఆరోపణలున్నాయి. ఘటనకు 2-3 రోజుల ముందు రామిరెడ్డి తనపై ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, భయపడను, జైలుకు వెళ్తానని ప్రగల్భాలు పలికారు. కుటుంబ సభ్యులు కూడా భయపడ్డం లేదంటూ తొడలు చేర్చారు. తీరా కేసు నమోదైన గంటల వ్యవధిలోనే పరారై పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. విదేశాలకు పారిపోయారని వినిపిస్తోంది. స్టోన్ క్రషర్ దగ్గర జరిగిన ఘర్షణను తనకు అనుకూలంగా మలుచుకోవాలని వైసీపీ చూస్తోంది. ఈ వ్యవహారంలో అరెస్టైన వారి కుటుంబాల పరామర్శకు పార్టీ అధ్యక్షుడు జగన్ను తీసుకొచ్చి విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చుపట్టే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు లేకపోలేదు. మరోవైపు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కావిలిలో రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. రామిరెడ్డి సతీమణి ఆదిలక్ష్మిని 2 సార్లు పరామర్శించారు. మరో పర్యాయం నెల్లూరు నుంచి 100 కార్లతో ర్యాలీగా కావలి వెళ్లాలన్న ప్లాన్కు పోలీసులు బ్రేకులు వేశారు. అయినా ఈ పరామర్శలేంటో సొంత పార్టీ నేతలకే అర్థం కాలేదు. ఏదో ఒక హడావుడి చేసి అలజడి సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనే వైసీపీ నేతల తీరు విమర్శలకు తావిస్తోంది. ఇక పరారీలో ఉన్న రామిరెడ్డిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. గతంలో మాజీ మంత్రి కాకాణి 2 నెలల పాటు తప్పించుకు తిరిగినా పట్టుకోలేకపోయారు. చివరికి మదనపల్లి పోలీసులు కర్ణాటక కాప్స్ సహకారంతో అరెస్ట్ చేశారు. రామిరెడ్డికి కూడా స్థానిక పోలీసుల్లో కొందరు ఎప్పటికప్పుడు ఉప్పందించడం వల్ల విదేశాలకు చెక్కేశారన్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద కావలిలో వైసీపీ రాజేసిన నిప్పు చల్లారుతుందా లేక ప్రజల మధ్య చిచ్చు రేపుతుందా? చివరికి బడబాగ్నిగా మారే వారినే దహించి వేస్తుందా అనే ప్రశ్నలు ప్రజల మెదళ్లను తొలిచేస్తున్నాయి. వైసీపీ కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో, ఏం జరుగుతుందో చూడాలి మరి.